అది 800 ఏళ్ల నాటి ఒక పుణ్యక్షేత్రం. అందులో వందలాది శవాలను రహస్యంగా పాతిపెట్టారు అనే ఆరోపణలు ఉన్నాయి. 200 కోట్ల రూపాయల కుట్ర జరిగింది అనే సంచలన వాదనలు కూడా ఉన్నాయి. అంతేకాదు, ఈ కథలో ఒక ప్రముఖ సినీ నటుడి పేరు కూడా వినిపిస్తూ ఉంది. కానీ ఈ ఆరోపణల వెనక నిజమైన ఆధారాలు ఏమైనా ఉన్నాయా, లేక ఇది భారతదేశంలోనే అత్యంత వివాదాస్పదమైన ఫేక్ నెరేటివ్లో ఒకటా? ఈరోజు మనం ధర్మస్థలం కేసు వెనుక ఉన్న మొత్తం కథను తెలుసుకుందాం. నమస్కారం ఫ్రెండ్స్. మన దేశంలో కొన్ని పుణ్యక్షేత్రాలు కేవలం ఆలయాలు మాత్రమే కావు, అవి కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీకలు. అలాంటి క్షేత్రాల్లో కర్ణాటకలోని ధర్మస్థల ఒకటి. దీనికి శతాబ్దాల చరిత్ర ఉంది. రోజు వేలాది మందికి అన్నదానం, సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. భక్తి ధర్మంతో నిండిన ప్రదేశం. ఇలా పేరు పొందిన ఈ క్షేత్రం ఒక్కసారిగా దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. దీనికి కారణం ఒక వ్యక్తి చేసిన సంచలన ఆరోపణలు. 2025లో ఒక మాజీ శానిటేషన్ వర్కర్ మీడియా ముందుకు వచ్చాడు. తాను ఎన్నో సంవత్సరాల పాటు ధర్మస్థల పరిసరాలలో వందలాది మంది శవాలను పాతిపెట్టానని చెప్పాడు. ఈ ఒక్క ప్రకటనతో దేశం మొత్తం షాక్ అయ్యింది. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. యాక్టివిస్టులు స్పందించారు. రాజకీయ చర్చలు మొదలయ్యాయి. చాలామంది అసలు ఇది నిజమా అని ప్రశ్నించడం ప్రారంభించారు. ఆ ఆరోపణలు బయటకొచ్చిన కొద్ది రోజుల్లోనే దేశవ్యాప్తంగా మీడియా దృష్టి ఈ ధర్మస్థలం మీద పడింది. కొంతమంది వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరికొందరు మాత్రం ముందు దర్యాప్తు పూర్తవ్వాలని అన్నారు. ఈ ఆరోపణలు ఎంత పెద్దవంటే ప్రభుత్వం కూడా చాలా స్పీడ్గా స్పందించాల్సి వచ్చింది. కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం అంటే సిట్ని ఏర్పాటు చేసింది. తరువాత రాడార్ సర్వేలు, ఫోరెన్సిక్ టెస్టులు, ఎక్స్కవేటర్లు, ఇలా అనేక దర్యాప్తు చర్యలు జరిగాయి. దేశమంతా ఒకే ప్రశ్న అడిగింది, అక్కడ నిజంగా ఏదైనా దొరుకుతుందా? కానీ దర్యాప్తు కొనసాగుతున్న కొలది కథ ఊహించని మలుపు తిరిగింది. కొన్ని నెలల తరువాత ఆ ఆరోపణలు చేసిన వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. అక్కడ అతను చెప్పిన విషయాలు దేశవ్యాప్తంగా మరోసారి చర్చకు దారితీశాయి. తనను కొందరు ప్రభావితం చేశారని, కొన్ని స్టేట్మెంట్లు చెప్పాలని ఒత్తిడి తెచ్చారు అని తన పిటిషన్లో పేర్కొన్నాడు. అంతేకాదు, కొంతమంది యాక్టివిస్టులు, యూట్యూబర్లు, మరికొంతమంది వ్యక్తుల పేర్లు కూడా ప్రస్తావించారు. ఇక్కడి నుంచే ఈ కేసు మరింత వివాదాస్పదంగా మారింది. ఇంకా సంచలనమైన విషయం ఏంటంటే, ఈ కేసు మొత్తం వ్యవహారం వెనుక 200 కోట్ల రూపాయల కుట్ర ఉందని కూడా ఆరోపించాడు. ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిచ్చారు, అసలు ఎందుకు ఇచ్చారు అనే ప్రశ్నలు కూడా ఒక్కసారిగా తెరపైకి వచ్చాయి. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి అధికారికంగా ఇంకా తుది నిర్ణయం వెలువడలేదు. ఈ మొత్తం కేసులో అత్యంత వైరల్ అయిన అంశం ఏదైనా ఉంది అంటే అందులో విలన్ క్యారెక్టర్ ఎక్కువగా చేసే ప్రకాష్ రాజ్ ఇన్వాల్వ్మెంట్ ఉండడం. అవును ఫ్రెండ్స్, సోషల్ మీడియాలో ఒక హగ్గు గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే కోర్టులో దాఖలైన పిటిషన్ ప్రకారం ఆ శానిటేషన్ వర్కర్కు కొంతమంది వ్యక్తులు మద్దతు ఇచ్చారని, అందులో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ పేరు కూడా ఉంది అని ప్రస్తావిస్తున్నారు. ధర్మస్థలం దేవాలయం మరియు డాక్టర్ వీరేంద్ర హెగ్డేపై ఉన్న ప్రతిష్టకు భంగం కలిగించే కుట్రలో ప్రకాష్ రాజ్ పేరును ప్రస్తావించారు. అయితే చిన్నయ్య ఆరోపణల ప్రకారం ఒక ఫోన్ కాల్లో ప్రకాష్ రాజు తనకు గిరీష్ చెప్పినట్లే అధికారులకు వాంగ్మూలం ఇవ్వాలని చెప్పారు. అంతేకాకుండా ఈ విషయంలో భయపడవద్దని భరోసా కూడా ఇచ్చారని పేర్కొన్నాడు. అంతా అయిన తర్వాత నేను నీకు హగ్ ఇస్తానని కోర్టులో చెప్పాడు. ఇక్కడే అసలు వివాదం మొదలయ్యింది. ఎందుకంటే ఇక్కడ సాధారణ శానిటైజర్ వర్కర్తో ఒక జాతీయ స్థాయి నటుడు ఎందుకు మాట్లాడాలి? ఆ వ్యక్తికి అంత ప్రత్యేక మద్దతుని ఎందుకు ఇవ్వాలి? ఆ కౌగిలింత వెనుక రాజకీయ సందేశం ఏమైనా ఉండవచ్చునా అని అనుకుంటున్నారు. కొంతమంది ఇది క్యాజువల్గా అలా అనవచ్చని అంటున్నారు. కానీ మనం ఈ ప్రకాష్ రాజ్ని గుడ్డిగా నమ్మడానికి వీల్లేదు. ఎందుకంటే హిందూయిజం మీద, మన ఇండియా మీద ఎంత ద్వేషం ఉందో, మన ఇండియన్ ఇస్రో సైంటిస్టులు సాధించిన సక్సెస్ని ఏ విధంగా వెటకారం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు అనేది మనందరికీ తెలుసు. అంతేకాకుండా హిందూ ధర్మంపై ఎంత ఎక్కువగా విషం కమ్ముతాడో మనకు రుజువవుతుంది. ఇక్కడ కర్ణాటక హైకోర్టు సిట్ను జూన్ 29 లోపల స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది. అయితే ఈ రెండు వాదనలో ఏది నిజం అనిపిస్తుంది? అయితే ఇప్పుడు అసలైన ప్రశ్న ఏంటంటే, మొదట వచ్చిన ఆరోపణలు నిజమా, లేక తరువాత వచ్చిన ఆరోపణలు నిజమా? అసలు ఎవరు అబద్ధం చెప్తున్నారు, ఎవరు నిజం చెప్తున్నారు? లేక ఇది
ధర్మస్థలం ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఎవరో దుష్ప్రచారం చేస్తున్నారా అనే ఈ ప్రశ్నలకు ఇంకా పూర్తిగా సమాధానం రావాల్సి ఉంది. ఈ కథ మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తిస్తుంది. ఏంటంటే మన హిందూ ధర్మం మీద విదేశీ శక్తులే కాకుండా స్వదేశీ గుంటనక్కలు కూడా ప్రతిష్టను దెబ్బతీయడానికి చూస్తున్నాయి అని మనకి అర్థమవుతుంది. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్వెస్టిగేటివ్ స్టోరీల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.